సిస్టర్ చెప్పండి. కొంచెం తలకి దెబ్బ తగిలింది. అవునా, మీ పేరేంటి? దేవకి. నాతో రండి. పద. డాక్టర్ గారు ఇదిగోండి. మరేం పర్వాలేదు, 3 డేస్లో తగ్గిపోతుంది. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే డాక్టర్. ఇక మీరు వెళ్ళొచ్చు. మేడం, నాకు కొంచెం అనీజీగా ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకా వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. చెయ్యిలాగివ్వమ్మా. ఎప్పటి నుంచి రావట్లేదు? 2 months నుంచి డాక్టర్. 2 months. నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా? నిజంగానా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్ పద్మావతి గారిని కలవండి. సరే సార్. బాయ్ డాక్టర్. జాగ్రత్త అమ్మా. అమ్మా, అమ్మా, దేవకి, అమ్మా, అమ్మ దేవకి, అమ్మా. దేవకి, ఎంత కాలమైందమ్మా ఆ మాట విని. పక్క పక్కనే ఉన్న కన్ను కూతుని తృప్తిగా చూసుకునే అదృష్టం లేదు. ఏం పాపం చేశానే. అమ్మా, నాన్న బయటికెళ్ళారమ్మా. అమ్మా, నేను తల్లిని కాబోతున్నానమ్మా. ఎంత తీయటి వార్త చెప్పావమ్మా. వసుంధరా, ఎవరి దరిద్రాన్ని లోపలికి పిలిచింది? నేను బతుకున్నా అనుకున్నావా లేకపోతే చచ్చాను అనుకున్నావా? ఎంతైనా మన కూతురే కదా. నోర్మయ్, బంధాలు కలపాలని చూసావంటే భార్యవని కూడా చూడను. అయినా ఆ రోజే కడుపు నుండి బయటికి పంపించేశాను కదా. ఏ మోహం పెట్టుకుని మళ్ళీ వచ్చింది ఇక్కడికే? తనిప్పుడు కడుపుతో ఉందండి. చిచి, జంతువులు కూడా పిల్లల్ని కంటాయి. అదేమన్నా గొప్ప విషయమా? పరువుతో బతికే జీవితం మనుషులది. ముందు దాన్ని బయటికి పంపించాయి, లేకపోతే నేనే మెడబెట్టి బయటికి గెంటాల్సి వస్తుంది. నాన్న, నేను చెప్పేది. ఛీ, నడు లోపలికే. ఇంకేంటి చూస్తున్నావు? దేవకి, ఊరుకో దేవకి. సంతోషమైనా దుఃఖమైనా పంచుకోవడానికి మనకు మనం తప్ప ఇంకెవరున్నారు? ఎవరో ఉన్నారని ఆశపడ్డం మన అత్యాశ అవుతుంది. అయినా మీ నాన్న గురించి తెలిసి అక్కడికి వెళ్ళడం మనదే తప్పు. సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇలా ఏడవడం ఏంటి చెప్పు? చూసావా, మన బిడ్డ కూడా సైలెంట్గానే ఉంది. ఎందుకో తెలుసా? నువ్వేడుస్తున్నావని.